అయినా ఇవాళ పోలవరం నుంచి మళ్ళీ బనకచర్ల అనేటువంటిది కొత్త ఆలోచన. ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్మిషన్లు తెచ్చుకొని పూర్తి చేసుకోవాలనేటువంటి ఉద్దేశం. పేరుకు 80 టీఎంసీలైన కాలువల డిజైన్ ఇవన్నీ కూడా దరిదాపు 200 టీఎంసీలు అవసరమైతే తీసుకెళ్లేందుకు కావాల్సిన డిజైన్లు అన్ని కూడా సమకూర్చి పెట్టుకున్నారు అనేది అనధికార వార్త. పేరేమో 80 టీఎంసీలని ఫ్లోట్ చేస్తున్నారు, కానీ ఆడ పని మాత్రం డిజైన్ చేసుకున్నది మాత్రం 200 టీఎంసీలు చేసుకోవాలన్నటువంటి పద్ధతిలో చేసేటువంటిది ఉన్నది అని చెప్పేసి అనధికార వార్తలు. కాబట్టి ఇవాళ నిజమే ఏదో మిగులు జలాలు వాడుకుంటాం అనేది మరి వాడుకోవచ్చు, తెలంగాణ వాడుకున్నాక వాడుకోండి. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా ఎట్లా అన్యాయం జరుగుద్ది అనేది. తెలంగాణ ఏర్పడక ముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణానది మీద 811 టీఎంసీలు మనకు బచావతి ట్రిబ్యునల్ కేటాయించింది. 523 టీఎంసీలు వాడుకున్నారు మన వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్ర కాకముందు. ఈ 523 టీఎంసీలో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 140 టీఎంసీలో 110 టీఎంసీలు 70 నల్గొండ జిల్లా, 40 ఖమ్మం జిల్లా, 110 తప్ప మిగతా 523 టీఎంసీలు ఆంధ్రే వాడుకుంది. నాగార్జున సాగర్ నుంచి 281 టీఎంసీలు పోతే కుడివైపు 140 టీఎంసీలు గుంటూరు ప్రకాశం జిల్లాకు, ఎడవైపు 140 టీఎంసీలలో 110 మాత్రం నల్గొండ ఖమ్మం జిల్లాకు, మళ్ళీ అదనంగా ఉన్నటువంటి 30 టీఎంసీలు కృష్ణా వెస్ట్ గోదావరికి. అంటే కేవలం ఈ 110. తర్వాత కృష్ణా బ్యారేజ్ కేటాయించింది 180 టీఎంసీలు, అవి 180, ఇవి నాగార్జున సాగర్ 180, 360 ప్లస్ ఇప్పుడు అనేక రైట్ సైడ్ కేటాయించినటువంటి అనేక కేటాయింపులు మరొక 100 టీఎంసీలు. కేటాయింపులనే 523 టీఎంసీలు కేవలం ఒక 100 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటే ఇవాళ ఆ రోజు కేవలం ఒక్క 29 టీఎంసీలు మద్రాసు తెలుగంగానే తప్ప ఇంకెక్కడ లేదు అఫీషియల్గా. కానీ ఇవాళ దరిదాపు తెలుగు పోతిరెడ్డిపాడు ద్వారా 200 టీఎంసీలు వాడుకుంటున్నారు అనేది ఒక ప్రైవేట్ అంచనా. రోజుకు 10,000 క్యూసెక్కులు చూడేది 80,000 క్యూసెక్కులు 40,000 క్యూసెక్కులు కూడా వాడుతున్నారు. దానికి అసలు అద్దుపద్దు లేదు, దానికి అథారిటీ లేదు. అంటే కేటాయించిన ఉమ్మడి రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకున్న రాష్ట్రంలోనే కేవలం 110 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటే 420 టీఎంసీలు ఆంధ్ర వాడుకుంది. ఈ పోతిరెడ్డి ప్రారంభించిన తర్వాత అన్అఫీషియల్గా ప్రారంభించిన తర్వాత అవి బహుశా 600 టీఎంసీలు ఉంటాయి. తెలంగాణకి ఎక్కడుంది చెప్పండి? ఎస్ఎల్బిసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఏదో ఒక 15-20 టీఎంసీలు వాడుకోవడం తప్ప ఇంకెక్కడ మేజర్గా అన్ని చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లే. ఇప్పుడు నిన్న మొన్న మంత్రివర్గంలో కృష్ణా నది మీద ఇంకా కొన్ని వాడుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రతిపాదించేటువంటి అన్ని కలిపితే కూడా అవి ఒక 200 టీఎంసీలు వాడుకోవాలి. ఇది ఒక భాగం. తర్వాత రెండోది ఇంకా చూడండి ఎంత మనకు 5వ తరగతి పిల్లగానికి కూడా ఇంత అన్యాయం అనిపిస్తుంది. క్యాచ్మెంట్ ఏరియాలో 68.5% తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా, రాయలసీమ 20% క్యాచ్మెంట్ ఏరియా, కోస్తాంధ్ర 12% మాత్రమే క్యాచ్మెంట్ ఏరియా. కోస్తాంధ్ర 12% క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి కోస్తాంధ్రకు ఇవాళ వాడుకున్నటువంటి 523 టీఎంసీలో రాయలసీమ ఏదో కొద్ది గొప్ప వాడుకుంటే తప్ప మిగతా పోతిరెడ్డి నేను మినహాయిస్తే గతంలో మొత్తం కోస్తాంధ్ర వాడుకుంది. 12% క్యాచ్మెంట్ ఏరియా ఉన్నది, 20% క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమ ఇప్పుడిప్పుడే కొన్ని వాడుకుంటుంది. పోతిరెడ్డి ద్వారా 2 వాడుకుంటున్నాయి అనుకోండి. 68.5% ఉన్నటువంటి తెలంగాణ వాడుకున్నటువంటిది 110 టీఎంసీలు, ఇంకో 15 టీఎంసీలు, 125 టీఎంసీలు. ఎంత దారుణం జరుగుతుందో చూడండి. నిధులు నియామకాలు దాని మీద తెలంగాణ ఏర్పడినప్పుడు మరి 10 ఏళ్ళుగా ఏం జరగలేదంటారా? బీఆర్ఎస్ కాళేశ్వరం మీద కాన్సన్ట్రేట్ చేసింది. దక్ష తెలంగాణ కృష్ణా మీద ఉన్నటువంటి తెలంగాణ అక్కడే ఉన్నాయి, ప్రారంభించబడి అక్కడే ఉన్నాయి. దానివల్ల అదనంగా మరొక 150 టీఎంసీలు మనం గత 5 ఏళ్లుగా వాడుకునేటువంటి అవకాశం కోల్పోయాం ఆలస్యం కావటం వల్ల. ఇప్పుడైనా పూర్తి చేస్తే, అవన్నీ పూర్తి చేస్తే ఇంకొంత గుడ్డిలో మెల్లగా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. మీరు అడగబోతున్నారు. ఎస్ కాదు, నీళ్లు నిధులు నియామకాలన్న కాన్సెప్ట్ తోటి తెలంగాణకు ఉద్యమాలు వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ 10 ఏళ్లుగా జరిగింది ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 200 టీఎంసీలకు సంబంధించి చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణా నుంచి కూడా 240 టీఎంసీలు తరలింపుకే ఈ జోరాల ప్రాజెక్టు కేంద్రంగా 16 ప్రాజెక్టులు ప్రపోజల్స్ కూడా పెట్టారనేది చెప్తున్నారు. ఇప్పుడు అవి సక్సెస్ అయితే దరిదాపు దక్షిణ తెలంగాణలో నిత్యం కరువు ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా,
రంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా. ఈ 3 జిల్లాలకు కూడా ఇప్పుడు పెట్టేటువంటి ఆ 200 టీఎంసీలు అబౌవ్ 200 టీఎంసీలు కనుక వాడుకోగలిగితే దక్షిణ తెలంగాణకు న్యాయం జరుగుతుంది. గత 5-10 ఏళ్లకు కూడా కాళేశ్వరం మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల, ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు తెలంగాణ బడ్జెట్ లో కేటాయిస్తున్నారు. కానీ అవి రెన్యువల్ చేయడానికి సరిపోతుంది, కొత్త ప్రాజెక్టులు కట్టడానికి నిధులు లేవు. తర్వాత దరిదాపు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీదే దరిదాపు 82,000 కోట్లు, మొత్తం కలిస్తే 1,02,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది పూర్తయితే తెలంగాణకు ఒక ఉపయోగం జరుగుతుంది అనే అంచనా ఇవాళ రివర్స్ అయింది. కాబట్టి అది సక్సెస్ అయితే ఇన్ని విమర్శలు ఉండేవి కావు. కాబట్టి ఇవాళ ఉన్నట్టు తర్వాత రెండోది, మన మిత్రుడు అన్నట్టుగా మేడిగడ్డ లేకపోతే సుందేలు అవి పక్కకు పెట్టారనేది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే ఇప్పటికి 3 లెటర్లు స్టేట్ గవర్నమెంట్ పంపింది. మాకు త్వరితంగా ఎన్డీఎస్సీ నుండి కానీ ఎక్స్పర్ట్ కమిటీని కానీ డిజైన్స్ పంపండి. అది ఏ డిజైన్ మీరు ఇస్తారో ఆ డిజైన్ ప్రకారం కడతాం. ఆ డిజైన్ అప్రూవ్ చేస్తే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎల్ఎన్టీ చేయాలంటే ఇంకోలు చేయండి. కానీ డిజైన్ ఫైనల్ చేయాల్సిన, ఇప్పుడు 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఎన్డీఎస్ఏ లోపాలు ఇవి జరిగినాయి అని చెప్పింది. ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ కింద 50 పేజీలు రాశారు. దరిదాపు ఆ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చూస్తే మళ్ళీ లోపాలు జరగకుండా రిపేర్ చేయాలి. దానికి వాళ్ళు డిజైన్ ఇవ్వాలి. ఆ డిజైన్ వస్తే ఇప్పటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 times దానికి రిప్రజెంటేషన్ చేశారు ఎన్డీఎస్ఏకు, మాకు డిజైన్ పంపండి. అది పంపితే రిపేర్ చేయొచ్చు. ఈలోపు అవి నిలబడతాయా లేవా, సస్టైన్ అయితాయా లేదా, ఈ డౌట్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి కానివ్వండి, తుమ్మిడిహట్టు కడితే ఏమవుతుంది? ఇప్పుడు మొత్తం కాలువలు దొరికి ఉన్నాయి. దరిదాపు 19 రిజర్వాయర్లు, పంపు సెట్లు, ఇవన్నీ ఉపయోగపడతాయిగా. కాబట్టి లిఫ్ట్లు ఒక 20, తర్వాత రిజర్వాయర్లు, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని కాదని తోడిపోస్తున్నారని బీఆర్ఎస్ అనాల్సిన పని లేదు, మేము తోడిపోస్తున్నాం కాంగ్రెస్ అనాల్సిన పని లేదు. 80 టీఎంసీల 100 టీఎంసీల తుమ్మిడేటి నుంచి, ఒకవేళ గతంలో ఇంజనీర్లు అప్రూవ్ చేసే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లో, ఇప్పుడు కూడా అది 80 టీఎంసీలు పోయగలదు. ఎల్లంపల్లి నుంచి కొంత దూరం, ఒక 70 కిలోమీటర్లు ఉపయోగపడుతుంటే ఎటుబడి తెలంగాణకు ఉపయోగపడాలి. ఇప్పుడు